నా జీవితంలో అత్యంత ఘృణ నాకెవరి మీద ఉంటుంది అని అంటే ఘృణ అంటారు కదా, ద్వేషం కూడా కదా ఘృణ, అది మమతా బెనర్జీ. నువ్వు నా సనాతన ధర్మాన్ని గంధాధర్మం అని చెప్పి మాట్లాడుతావు. జై శ్రీరామ్ అని అంటే నీకు అసురులకు బాగా మంటలేస్తుంది. కానీ ఈట్ కా జవాబ్ పత్తర్సే అని అంటారు కదా ఫ్రెండ్స్, ఈట్ కా జవాబ్ పత్తర్సే. ఇవాళ భారతీయ జనతా పార్టీ సర్కార్ మన దీదీకి సుక్కలు చూపిస్తుంది. సుక్కలు ఎందుకు చూపిస్తున్నారు అని చెప్పి మాట్లాడితే ఇలా నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. వెస్ట్ బెంగాల్లో ఏం జరుగుతున్నది అని చెప్పని నిలువెత్తు నిదర్శనం అక్కడ జరుగుతున్న సంఘటనలే అని అనుకోవచ్చు. ఎట్లా గిరీష్ అని చెప్పి మనం మాట్లాడితే, సువేందు అధికారి ఎప్పుడైతే చీఫ్ మినిస్టర్ అయిండో, సువేందు అధికారి చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత 48 సంవత్సరాల తర్వాత వెస్ట్ బెంగాల్లో ఫస్ట్ టైం ప్రతి ఒక్క ముస్లిము ఈద్ నాడు ఇంట్లోనే నమాజ్ చదువుకున్నాడు. ఎవ్వడు కూడా రోడ్లు జామ్ చేయలే. ఆ ముస్లింలకు కూడా అందరికీ మనం సపోర్ట్లు కొట్టాలి కదా. నేను ఏమంటా అంటే చట్టబద్ధంగా ఉందాం దేశంలో. నీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరమో నా ఇంటికి నీ ఇల్లు కూడా గంతే దూరం. చట్టం అందరికీ ఈక్వలే. నేను రోడ్డు మీద పంచాయతీ చేస్తా, అది కూడా ప్రతిసారి చేస్తా, రోడ్లు బ్లాక్ చేస్తానంటే ఇవాళ 48 సంవత్సరాల తర్వాత ఏమి కోరకకున్నా వాళ్ళంతలో వాళ్ళే ఇంట్లల్లో నమాజ్ చేసుకున్నారు అని అంటే మంచి పరిణామం, శుభ పరిణామమా కాదా?